నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పేరు లేని పక్షి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో రకరకాల పక్షులు ఉండేవి. అవన్నీ ఒకరోజు తమలో ఒక రాజును ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు అని నిర్ణయించాయి. ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. అన్నిటికన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు గద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద రెక్కలలో దాక్కున్న ఆ పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగిరింది. గద్ద అప్పటికే ఆయాసపట్టం వల్ల ఎగరలేకపోయింది. పేరు లేని పక్షి నేనే రాజు నేనే రాజు అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలరో వారే రాజు అన్నాయి. బాతు నీటి లోపలికి వెళ్ళింది. చాలా లోతుకు వెళ్ళింది అనుకునేసరికి పేరు లేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలికి వెళ్ళి నేనే గెలిచా నేనే రాజు అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగూబకు కాపలాగా పెట్టారు. గుడ్లగూబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది. కానీ ఒక క్షణం కునుకు పట్టింది. అప్పుడు పేరు లేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబలను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు. సమాప్తం.